ఓం నమ శివాయ. కార్తీక పురాణము 15వ అధ్యాయము. దీప ప్రజ్వలమునచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠముని, జనక, కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరాదు. కానీ మరి యొక్క ఇతిహాసము తెలియచెప్పెదను, సావధానుడవే ఆలకింపమని ఎట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనను వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనము చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రములని నరకము నుండి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టువారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చెయ్యలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందనైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నీతితో దీపం ఉంచవలను. ఈ మహా కార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మంలో బ్రాహ్మణుడుగా జన్మించెను. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన అట్టి వారిలా సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు. వినమని వశిష్ఠుడు వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడుగు ఒక యోగికి పొంగబడు ఆ దేవాలయముకు వచ్చి కార్తీక మాసం అంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుపడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపము నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పారాయణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినటానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయున్న ఒత్తిని తినవలసినదేనని అనుకుని నోట కరుచుకుని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం మగుట వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుచుటే దాని పాపములు హరించకపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయ్, నీవెవ్వడవు, ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుకుంటూ ఈ దేవాలయంకు ప్రవేశించి ఎక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దాని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కలిది ఆ ఒత్తి వెలుగుచుటే నా పాపములు పోయినందున కావున వెంటనే పూర్వజన్మ ఎత్తితిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపని కోరెను. అంతటా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓ, ఈ క్రిందటి జనంలో నీవు బ్రాహ్మణుడువు, నిన్ను బాహ్యులికుడని పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసపరుడవే దేవపూజలు నిత్య కర్మములు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నమును తినుచు మంచి వారాలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడవే ఆడపిల్లను అమ్మి వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనము నీవు అనుభవించగా ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివే జీవించినావు. మరణించిన తరువాత ఎరుక జన్మమొత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడైతవి. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును ద్రవ్వి ఆ ధనములతో దానధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించెను. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ శ్రోక్త కార్తీక మహత్యమంతరి 15వ అధ్యాయము 15 రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.